మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే తిరుమల శనివారం, పైగా అమావాస్య ముందు రోజు. పురటాసి మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అంటారు. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు భూమిపై అవతరించిన మాసమే ఈ పురటాసి మాసం. అందుకే ఈ మాసంలో వచ్చే శనివారాలకు అపారమైన దైవశక్తి ఉంటుంది. వీటినే తిరుమల శనివారాలు అని అంటారు. ఈ మాసంలో వచ్చే శనివారాలలో తనను ఎవరు భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి కుటుంబాన్ని సకల శుభాలతో అనుగ్రహిస్తానని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చారు. ఈ సంవత్సరం పురటాసి మాసం సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీన ముగుస్తుంది. ఈ మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు వస్తున్నాయి. అవి సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 27, అక్టోబర్ 4 మరియు అక్టోబర్ 11వ తేదీలలో వస్తూ ఉన్నాయి. ఈ తిరుమల శనివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రపరచుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లటం వల్ల లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు మన ఇంట్లోకి అడుగు పెడతారు. పూజల్లో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన పిండి దీపాలను వెలిగించాలి. బియ్య పిండిలో కొద్దిగా పాలు కలిపి ప్రమిదలు చేసి వాటిల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి 2 లేదా 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన వల్ల స్వామివారి కరుణకు పాత్రులవుతారు. స్వామివారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం కనుక స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సన్నజాజి, గులాబీ, గన్నేరు వంటి పూలతో అలంకరించాలి. మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలతో లేదా ముత్యాల హారాలతో స్వామివారిని అలంకరిస్తే అంతకు రెట్టింపు ఐశ్వర్యం మీ కుటుంబాన్ని వరిస్తుంది. అలాగే తులసి దళాలతో స్వామివారిని పూజించటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. అయితే శనివారం నాడు తులసిని తుంచరాదు కాబట్టి పూజకు కావలసిన ఆకులను శుక్రవారమే సిద్ధం చేసుకోవాలి. పూజను ప్రారంభించే ముందు పసుపు గణపతిని చేసి ఆయనకు పూజ చేసిన తర్వాతే వెంకటేశ్వర స్వామి పూజను మొదలుపెట్టాలి. ఈరోజు మహిళలు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు పూలు తలలో పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని నిండు ముత్తైదువుల స్వామిని కొలవాలి. నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసం సమర్పించటం శ్రేష్టం. ఏమీ లేనివారు ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన స్వామి స్వీకరిస్తారు. అలాగే పూజ చేసే సమయంలో గోవింద గోవింద అని స్మరించుకోవాలి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. చివరిగా ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఈ మాసంలో లక్ష్మీదేవి కూడా భూలోకానికి వచ్చి తనను కొలిచే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. కాబట్టి వెంకటేశ్వరుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శని దోషం, కుజదోషం వంటి గ్రహదోషాలతో బాధపడేవారు ఈ పూజ చేయటం వల్ల సకల దోషాలు నివారణ అవుతాయి. ఈ 4 శనివారాలలో వీలు కాకపోయినా కనీసం ఒక్క శనివారమైనా ఈ విధంగా భక్తితో స్వామివారిని పూజిస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. ఈ తిరుమల శనివారం రోజు మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండి సాత్విక జీవనం గడపటం వల్ల పూజాఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఇక ఈ తిరుమల శనివారం రోజు కర్పూరంతో ఇలా చేస్తే చాలు, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి. స్వామివారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ తిరుమల శనివారం రోజు కర్పూరంతో ఏం చేస్తే మీ కష్టాలు తీరి ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో పరమ పవిత్రమైన నైమిష అరణ్యం అనే పుణ్యక్షేత్రంలో సౌనకుడు మొదలైన గొప్ప మహర్షులందరూ నివసిస్తూ ఉండేవారు. వారు ఒకనాడు ఎన్నో పురాణ సారాంశం తెలిసిన వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి దగ్గరకు వినయంగా వెళ్ళి నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు ఎన్నో పురాణ కథలను, వ్రతాల విశిష్టతలను తెలియజేశారు.
మీ జ్ఞానబోధతో మా జీవితాలు ధన్యమయ్యాయి. ఇప్పుడు కూడా మా మనసులో ఉన్న ఒక పెద్ద సందేహాన్ని తీర్చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము అని ప్రార్థించారు. దానికి సూత మహర్షి చిరునవ్వుతో సమ్మతించి వారి సందేహం ఏమిటో అడిగారు. అప్పుడు మునులు, స్వామి, ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలోని అగ్నిగుండంలో పడి తన శరీరాన్ని త్యాగం చేసిందని విన్నాము. అసలు అలా జరగడానికి కారణం ఏమిటి? ముల్లోకాలను రక్షించే ఆ పరమశివుడు తన భార్యను కాపాడుకోలేకపోయాడా? లేక ఆమెపై ప్రేమ లేక మౌనంగా ఉండిపోయాడా? అసలు ఆ జగత్పతికే భార్య వియోగం ఎలా సంభవించింది? దయచేసి ఈ సందేహాలను నివృత్తి చేయండి అని వేడుకున్నారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, మీ సందేహాన్ని తప్పకుండా తీరుస్తాను. నేను చెప్పే ఈ కథను శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించారు. దక్ష ప్రజాపతి తన గారాల పట్టి అయిన సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించాడు. సతీదేవి పరమశివునితో కలిసి కైలాసంలో కృతయుగమంతా ఎంతో ఆనందంగా గడిపింది. త్రేతాయుగంలో ఒకనాడు శివుడు సతీదేవితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా మాయమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళారా అని సతీదేవి ఆందోళనగా ఆలోచిస్తూ ఉండగా పకపక నవ్వుతూ పరమేశ్వరుడు తిరిగి ప్రత్యక్షమయ్యారు. అది చూసి ఆశ్చర్యపోయిన సతీదేవి, నాథా, ఎక్కడికి వెళ్ళారు? ఎందుకలా నవ్వుతున్నారు? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. అందుకు శివుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి లాంటివాడు. నేను ఆయనకు తండ్రి లాంటి వాడిని. మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదం లేదు. ప్రస్తుతం ఆ మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి తండ్రి మాట నిలబెట్టడం కోసం భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవులకు వెళ్ళాడు. అక్కడ పంచవంటి అనే ప్రాంతంలో పర్ణశాల నిర్మించుకుని జీవిస్తున్నాడు. అయితే మన భక్తుడైన రావణాసురుడు మాయ చేసి సీతను అపహరించి లంకకు తీసుకుపోయాడు. పర్ణశాలలో సీత కనిపించక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవి అంతా తిరుగుతున్నాడు. సీతా వియోగ బాధతో పిచ్చివాడిలాగా మారి కనిపించిన చెట్లను, పుట్లను, పక్షులను నా సీతను చూశారా అని అడుగుతున్నాడు. అలా వెళ్తూ ఒకచోట పాడుబడిన శివలింగాన్ని చూసి, ఓ పరమశివ, నా సీతను చూశావా అని గట్టిగా అరిచాడు. నా తండ్రి లాంటి విష్ణువు పిలుపు వినగానే నేను అక్కడికి వెళ్ళాను. కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహానుభావుడు నన్ను చూడనట్లే ముందుకు వెళ్ళిపోయాడు. ఆ దైవలీలను చూసి నాకు నవ్వొచ్చింది, అంతే తప్ప మరో కారణం లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్న సతీదేవి, స్వామి, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తే మాత్రం భార్యా వియోగంతో మతి స్థిమితం కోల్పోవటం ఏమిటి? సీత కోసం పిచ్చివాడిలాగా తిరగటం ఏమిటి? మీరు నాతో పరిహాసమాడుతున్నారు. ఆయన మిమ్మల్ని చూడలేకపోవటం అసంభవం అని పలికింది. అప్పుడు శివుడు, సతీ, నా మాటలు నమ్మకపోతే నువ్వే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ శ్రీరాముని బాధను కల్లారా చూడు. అప్పుడు నీకే నిజం తెలుస్తుంది అని అన్నారు. వెంటనే సతీదేవి శ్రీరాముణ్ణి పరీక్షించాలని నిశ్చయించుకుని పంచవంటి ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ రాముడి శోకాన్ని చూసి ఆమెకు కూడా సందేహం కలిగింది. రాముడిని పరీక్షించటం కోసం నేను సీతగా మారిపోవాలి అని సంకల్పించుకుంది. మరుక్షణమే ఆమె సీతాదేవి రూపం దాల్చింది. అదే సమయంలో కైలాసంలో ఉన్న శివుడు సతీదేవి ఏం చేస్తుందోనని తన దివ్య దృష్టితో చూసి రహస్యంగా అక్కడికి చేరుకున్నాడు. సీతాదేవి రూపంలో ఉన్న తన భార్యను చూడగానే ఆమె జగన్మాత అని భావించి కళ్ళు మూసుకుని నమస్కరించాడు. కళ్ళు తెరిచి చూడగా ఆమె రాముడి వైపు వెళ్తోంది. అది చూసి శివుడు, నా తల్లి నా తండ్రి దగ్గరకు వెళ్తోంది అని మనసులో సంతోషించాడు. ఇంతలో రాముడు సీతరూపంలో ఉన్న సతీదేవిని చూసి వెంటనే నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నా కళ్ళకు నా భార్య సీత తప్ప వేరే ఏ స్త్రీ అయినా తన నిజ రూపంలోనే కనిపిస్తుంది అని పలికారు. ఆ మాటలకు సతీదేవి ఉలిక్కిపడి తన నిజ రూపంలోనికి వచ్చి, శ్రీరామ, నిన్ను పరీక్షించడానికే ఈ రూపాన్ని ధరించాను. నీ భార్య ఎక్కడ ఉన్నా మహాపతివ్రతగా క్షేమంగానే ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యింది. జరిగిందంతా తెలుసుకున్న శివుడు సతీదేవి కన్నా ముందే కైలాసానికి చేరుకుని ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్నాడు. అప్పుడు సతీదేవి వచ్చి, నాథ, నేను శ్రీరాముణ్ణి పరీక్షించాను. ఆయన నిజంగా మహావిష్ణువే అయినా ఒక సాధారణ మానవుడిలా నటిస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు శివుడు, సతీ, నీవు ఆయన్ను ఎలా పరీక్షించావు అని అడిగాడు.
దానికి ఆమె, స్వామి మీరు ఎలా పరీక్షించారో నేను కూడా అలాగే పరీక్షించాను అని అబద్ధం చెప్పింది. అప్పుడు శివుడు గంభీరంగా, నువ్వు ధరించిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కళ్ళకు కనిపిస్తోంది. ఇక నుండి నువ్వు నాకు తల్లివి అని చెప్పి ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో సతీదేవికి తాను చేసిన తప్పులు అర్థమయ్యాయి. మహావిష్ణువును సందేహించటం ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పటం రెండవ తప్పు. ఈ తప్పుల వల్ల నా శరీరం కళంకితమైంది. ఈ కళంకమైన దేహంతో పరమేశ్వరునికి అర్ధాంగిగా ఉండే అర్హతను నేను కోల్పోయాను. అందుకే ఆయన నన్ను తల్లిగా భావించి శిక్షించాడు అని బాధపడి తన దేహాన్ని త్యాజించాలని నిశ్చయించుకుంది. తాను ఏ తండ్రి ఇంట పుట్టిందో అక్కడే తన శరీరాన్ని వదిలివేయటం సరైనదని భావించి తన మాయతో తండ్రి అయిన దక్షుడికి శివుడిపై ద్వేషం కలిగించి శివుడిని పిలవకుండా యజ్ఞం చేసేలా ప్రేరేపించింది. దక్షుడు శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవతలందరూ ఆ యజ్ఞానికి వెళ్తూ ఉండగా సతీదేవి కూడా వెళ్ళాలని శివుణ్ణి కోరింది. పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదని శివుడు చెప్పినా ఆమె వినిపించుకోకుండా పట్టుపట్టి వెళ్ళింది. చేసేదేమీ లేక శివుడు నంది భృంగులను తోడిచ్చి ఆమెను దక్షుని ఇంటికి పంపించాడు. యజ్ఞశాలలో అడుగుపెట్టిన సతీదేవిని ఎవ్వరూ పలకరించకపోవటంతో ఆమె తీవ్ర అవమానానికి గురైంది. రగులుతున్న అగ్నిగుండ వద్దకు వెళ్ళి, ఓ అగ్నిదేవ, నేను ఒక అబద్ధం ఆడి శివుడికి దూరమయ్యాను. ఇక్కడ అవమానం పొంది మళ్ళీ ఆయన ముఖం చూడలేను. కాబట్టి కలంకం అంటిన నా ఈ దేహాన్ని బూడిద చేసి చల్లని మనసు నిర్మల హృదయం ఉన్న తండ్రికి కుమార్తెగా జన్మించి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణే భర్తగా పొందేలాగా అనుగ్రహించు అని ప్రార్థించి అగ్నిగుండంలోనికి దూకింది. దేవతలందరూ ఆహాకారాలు చేస్తూ ఉండగా నంది భృంగిలు వెంటనే కైలాసానికి వెళ్ళి శివుడికి విషయం చెప్పారు. సతీదేవి మరణవార్త వినగానే శివుడు మహారౌద్ర రూపాన్ని దాల్చి తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్షవాటికను సర్వనాశనం చేశాడు. సతీ వియోగ బాధను భరించలేక శివుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సులో మునిగిపోయాడు. ఆ సమయంలో ఆయన నుదిటి నుండి ఒక చెమట బిందువు భూమిపై పడింది. ఆ శివలీల వల్ల ఆ చెమట బిందువు 4 భుజాలు ఎర్రని శరీరంతో దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఒక శిశువుగా మారింది. ఆ శిశువు భయంకరంగా రోదించసాగాడు. అప్పుడు భూదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆ శిశువును ఎత్తుకుని పాలిచ్చింది. అప్పుడు శివుడు ఆమెతో, ఓ భూదేవి, నువ్వు పుణ్యాత్మురాలివి. నా ఈ బిడ్డను నువ్వే పెంచుకో. ఇతడు నీ గర్భాన పుట్టినవాడు కాబట్టి కుజుడు, భౌముడు అనే పేర్లతో పిలువబడతాడు. ఎర్రని రంగులో ఉన్నందున అంగారకుడు అని కూడా పిలుస్తారు. ఇతడు నవగ్రహాలలో ఒక గ్రహమే వెలుగొందుతాడు. ఇతడు నన్ను ఆశ్రయించి ఉన్నందువల్లే నాకు భార్య వియోగం కలిగింది. ఇకపై ఈ కుజిని జన్మకథని ఎవరు వింటారో వారికి కుజదోషం తొలగిపోతుంది అని వరం ఇచ్చి మరొక చోట తపస్సులో లీనమయ్యాడు. హిమవంతుడు పర్వతాలకు రాజు. ఆయన భార్య మేనాదేవి పరమ పతివ్రత. సతీదేవి మేనాదేవి గర్భంలో ప్రవేశించి 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభదినాన జన్మించింది. ఆమె పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని, పూర్వజన్మలో కతి అనే మునికి పుత్రిక కావాలని కోరుకున్నందున కాత్యాయిని అనే మహర్షులు నామకరణం చేశారు. పార్వతీదేవి చిన్నతనం నుండే శివునిపై అపారమైన భక్తిని పెంచుకుంది. నారదుని ప్రోత్సాహంతో శివునికి సేవ చేసే అవకాశాన్ని పొందింది. దేవతలు తారకాసురుని బాధలు భరించలేక శివునికి పార్వతితో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. శివుని తపస్సును భగ్నం చేయడానికి మన్మధుడిని పంపారు. మన్మధుడు పూలబాణం వేయగా శివుడు తపస్సు నుండి బయటకు వచ్చి తన తపస్సును భంగపరిచిన మన్మధుడిని 3వ కన్నితో భస్మం చేశాడు. పార్వతి భయపడకుండా తన తపస్సుతోనే శివుణ్ణి మెప్పించాలని కఠోర దీక్ష చేపట్టింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన బ్రహ్మదేవుడు స్వయంగా శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు. వివాహానంతరం రతీదేవి ప్రార్థన మేరకు శివుడు మన్మధుణ్ణి బ్రతికించాడు. అప్పుడు పార్వతి, నాదా, గత జన్మలో కుజుని దోషం వల్ల నేను మీకు దూరమయ్యాను. ఇప్పుడు ఆ కుజుడు మీ నుండి వేరుపడటం వల్ల మనం కలిశాము. కానీ లోకంలోని ప్రజలకు ఆ కుజదోషం వల్ల బాధలు కలగకుండా ఒక ఉపాయం చెప్పండి అని కోరింది. అప్పుడు శివుడు, పార్వతి, కుజుని జన్మ కథ వింటే కుజదోషం పోతుందని వరం ఇచ్చాను. ఇప్పుడు నీ కోరిక మేరకు వివాహ ఆటంకాలను తొలగించి శీఘ్రంగా వివాహం అయ్యేందుకు నీ పేరుతో కాత్యాయని వ్రతం స్థాపిస్తున్నాను. ఈ వ్రతానికి నువ్వే ఆదిదేవత. మంగళవారం కుజుడికి
ప్రదోషకాలం నాకు ప్రీతిపాత్రమైనవి కాబట్టి ఆ సమయంలో ఈ వ్రతం ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అని పలికాడు. ఆ మాటలకు పార్వతీదేవి ఎంతో సంతోషించింది. కాత్యాయని వ్రత విధానం. వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి త్వరగా మంచి భర్త లభించడానికి ఈ కాత్యాయని వ్రతం అత్యంత శక్తివంతమైనది. ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. మంచి తారాబలం, చంద్రబలం ఉన్న మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయం పూజ చేయాలి. ముందుగా గణపతి పూజ చేసి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో పవిత్ర జలం పోసి మామిడి ఆకులు ఉంచి దానిపై పసుపు కుంకుమతో అలంకరించిన కొబ్బరికాయను పెట్టాలి. ఎర్రని రవికల గుడ్డను కొబ్బరికాయపై ఉంచి ఆ కలశంలోనికి కాత్యాయని దేవిని ఆవాహన చేసి 21 ఉపచారాలతో పూజించాలి. ఎర్రని పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. శక్తి కొలది బంగారంతో చేసిన మంగళసూత్రాన్ని లేదా పసుపు కొమ్మును కలశానికి అలంకరించాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి. కథ చదువుకొని అక్షింతలను శిరస్సుపై వేయించుకుని రాత్రి భోజనం చేయాలి. ఈ విధంగా 7 మంగళవారాలు భక్తితో వ్రతం చేయాలి. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే తర్వాతి వారం కొనసాగించవచ్చు. 8వ మంగళవారం ఉద్యాపన చేయాలి. 7 ముత్తైదువులను పిలిచి గౌరీదేవిగా భావించి పూజించి వారికి 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, చీర, రవికలతో వాయనం ఇచ్చి భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా వ్రతాన్ని పూర్తి చేసిన కన్యలకు కుజదోషంతో పాటు సకల వివాహ దోషాలు తొలగిపోయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. పూర్వం దమయంతి ఈ వ్రతం ఆచరించి నలుడిని, రుక్మిణీదేవి ఈ వ్రతం ఆచరించి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారు. ఈ కథను విన్నా చదివినా సకల దోషాలు తొలగిపోతాయని సూత మహర్షి శౌనికాది మునులకు వివరించారు. ఇక వీడియోలోకి వస్తే రేపు రాబోతున్నది కేవలం ఒక సాధారణమైన శనివారం కాదు. ఇది పరమ పవిత్రమైన పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారం. దీనికి తోడు అమావాస్యకు ముందు రోజు రావడంతో ఈ రోజుకు అత్యంత శక్తివంతమైన దైవిక ప్రాముఖ్యత ఏర్పడింది. ఇలాంటి అద్భుతమైన రోజున మనం ఆచరించే చిన్న పరిహారాలు కూడా అద్భుతమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, చేసిన అప్పులు తీర్చలేక అవమానాలు పడుతూ ఉన్నారో, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నాయో, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదో, అలాంటి వారందరికీ ఈరోజు చేసే కర్పూర పరిహారం ఒక దివ్యమైన సంజీవినిలా పనిచేస్తుంది. ఇది చాలా సులభమైన పరిహారం అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే చాలు, మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోయి 4 వైపుల నుండి ధనం ప్రవాహంలా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. ఈ అద్భుతమైన శనివారం రోజు మనం చేసుకోబోయే ఈ పరిహారం మీ ఆర్థిక సమస్యలన్నిటినీ భస్మం చేసి మీకు అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారం కోసం మనకు కావలసినవి చాలా సామాన్యమైన వస్తువులే, కానీ వాటికి అపారమైన దైవశక్తి ఉంది. మనకు కావలసినవి ఒక చిన్న మట్టి ప్రమిద, కొద్దిగా కర్పూరము, కొన్ని ఆవాలు, కొన్ని మిరియాలు మరియు చిన్న గుగ్గిలం ముక్క. ఈ వస్తువులలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్పూరం అగ్నితత్వానికి ప్రతీక. అది పూర్తిగా కాలిపోయి ఏమీ మిగల్చదు. అది మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని, కష్టాలను, అప్పుల బాధలను, అనారోగ్యాలను పూర్తిగా భస్మం చేసి మన జీవితాన్ని పవిత్రం చేస్తుందనడానికి సంకేతం. కర్పూరం యొక్క సువాసన మన ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొట్టి సానుకూల శక్తిని, దైవశక్తిని ఆకర్షిస్తుంది. ఇక ఆవాలు తాంత్రిక పరిహారాలలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఇవి మన మీద ఉన్న దిష్టిని, నరఘోషను, మన అభివృద్ధిని చూసి వరవలేని వారి చెడు దృష్టిని నాశనం చేస్తాయి. ఆవాలు ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించలేవు. మిరియాలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో, మన ఆర్థిక అభివృద్ధికి అడ్డుపడుతున్న శత్రువులను, కంటికి కనిపించని అడ్డంకులను తొలగించడానికి కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక గుగ్గిలం యొక్క ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. గుగ్గిలం పొగ మన ఇంట్లో వేస్తే ఆ సువాసనకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆకర్షితురాలై మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇది ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను, ప్రతికూల వాతావరణాన్ని తొలగించి శాంతిని, సంపదను నింపుతుంది. మట్టి ప్రమిద భూమాతకు ప్రతీక. ఈ పరిహారాన్ని మట్టి ప్రమిదలో వేయటం వల్ల పంచభూతాల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇక పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం.
రేపు తిరుమల శనివారం సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి. సిద్ధం చేసుకున్న చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టి ప్రమిద లేకపోతే చిన్న కూర గిన్నె తీసుకుని దానిలో 2 లేదా 3 కర్పూర బిళ్ళలను వేయండి. ఆ తర్వాత మీ కుడి చేతితో ఒక చిటికెడు ఆవాలను తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసినట్లుగా తిప్పుకొని, నా మీద, నా కుటుంబం మీద, నా వ్యాపారం మీద ఉన్న సకల దిష్టి దోషాలు, నరఘోష తొలగిపోవాలి అని మనసులో ప్రార్థిస్తూ ఆ ఆవాలను ప్రమిదలో వేయండి. ఆ తర్వాత 5 లేదా 7 మిరియాలను తీసుకొని వాటిని కూడా ప్రమిదలో వేయండి. చివరిగా ఒక చిన్న గుగ్గిలం ముక్కను కూడా అందులో ఉంచండి. ఇప్పుడు ఆ ప్రమిదలో ఉన్న కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలగ్గానే దాని నుండి వచ్చే శక్తివంతమైన పొగ నెమ్మదిగా ఇల్లంతా వ్యాపించటం మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఆ పొగ వస్తున్న ప్రమిదను చేతితో పట్టుకుని మీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలోనికి, ప్రతి మూలకు తీసుకుని వెళ్ళి, ముఖ్యంగా డబ్బులు దాచుకునే బీరువా దగ్గర, వ్యాపార సంబంధిత పత్రాలు ఉంచే చోట, వంటగదిలో, హాల్లో, పడక గదిలో ఇలా ప్రతి మూలల్లోనూ ఆ పొగను చూపించాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కాసేపు నిలబడి బయట నుండి ఎటువంటి చెడు శక్తులు లోపలికి రాకూడదని, లక్ష్మీదేవి మాత్రమే మా గృహంలోనికి ప్రవేశించాలని ప్రార్థించాలి. ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు ఓం నమో వెంకటేశాయ అని లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. ఆ పొగ మీ ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల బాధలను, అనారోగ్యాలను, దిష్టి దోషాలను పూర్తిగా దహించి వేస్తున్నట్లుగా బలంగా సంకల్పించుకోండి. మీ ఇంట్లోకి అదృష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము ప్రవేశిస్తున్నట్లుగా భావన చేయండి. మీ సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం అంత వేగంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఇల్లంతా పొగను చూపించిన తర్వాత ఆ ప్రమిదను మీ ఇంటి బయట గుమ్మానికి కుడివైపున లేదా బాల్కనీలో ఎవరూ తొక్కని సురక్షితమైన ప్రదేశంలో పెట్టండి. దానికదే పూర్తిగా కొండెక్కిపోవాలి. దానిని నోటితో ఆర్పకూడదు. అది పూర్తిగా కాలిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ ప్రమిదలోని బూడిదను తీసుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీటిలో కలపండి. ఈ ఒక్క చిన్న పరిహారాన్ని రేపు తిరుమల శనివారం నాడు ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును గమనిస్తారు. ఆగిపోయిన డబ్బు రాక మొదలవుతుంది. ఊహించిన మార్గాల నుండి ధనం లభిస్తుంది. అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ ఇంట్లో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. ఆ 7 కొండల వాడి కరుణ, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. కనుక మీరు కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.